అన్ననేమో పెద్దవాడు ఏశావు, తండ్రి వంచుకున్నాడు. కుమారుడు యాకోబునేమో తల్లి వంచుకుంది. తల్లికి ప్రియమైన వాడు యాకోబు, తండ్రికి ప్రియమైన వాడు ఏశావు కదా. తండ్రి అవసాన కాలంలో చనిపోవడానికి సిద్ధమైపోయాడు. దేవుని చేత అభిషేకించబడిన వాడు యాకోబు అంటున్నాడు, నేను చనిపోయే ముందు నేను మిమ్మల్ని దీవిస్తాను, నేను నిన్ను దీవిస్తాను బిడ్డ అని పెద్ద కుమారుడితో చెప్తున్నప్పుడు తల్లి ఆ మాట విన్నదట. విన్న తర్వాత మీరు చూస్తాం ఆ సందర్భాలన్నీ ఇప్పుడు చెప్తే టైం లేదు. కానీ మొదటగా కలగూరగాయ వంట పెట్టి చిక్కుడుగాయ కూర వండాడట యాకోబు. మంచి వంటగాడు. వండి పెడితే తమ్ముడి దగ్గరకు వచ్చి కొంచెం బెటరా అన్నాడట అన్న. వాడేమన్నా హుషారా తెలుసా, ఊరికనే బెట్ట, నీ జ్యేష్ఠత్వం ఇస్తే పెడతానట. కూరగాయ కూరకు జ్యేష్ఠత్వాన్ని ఇచ్చేసినట్టు అన్న, తీసుకోరా అన్నాడు. తర్వాత ఆశీర్వాదాలు కావాలని వీడు వేటకెళ్ళాడు. అప్పటి లోపల తల్లి ఏం చేసింది, మేకప్ వేసింది.